పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. క్రీస్తునాథుని చేత మిక్కిలిగా ప్రేమింపడిచిన దేవుని బిడ్డలారా, క్రీస్తు నామములో శుభములు. మహాపరిశుద్ధ పరమ దివ్య సప్రసాదమునకు సదాకాలము ఆరాధన, స్తుతి, స్తోత్రం, మహిమ, గౌరవం, ఆరాధన కలుగునుగాక. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు దివ్య సప్రసాదములో జరుగుతున్న అద్భుతం స్పెయిన్ దేశములో మొంకాడలో జరిగింది. దివ్య సప్రసాద అద్భుతం 1392 సంవత్సరంలో ఆ సమయాలలో క్రైస్తవ మతంలో ఉన్న ఎన్నో విభేదాలు జరుగుతూ ఉండేవి. దానిని వెస్ట్రన్ స్కిజం అంటారు. ఈ విభేదాల వలన ఆ రోజుల్లో గురువైన ఫాదర్ మోసెన్ జైమ్ కారోస్ వారికి ఎంత సందేహం అంటే, ఎంత డౌట్ అంటే, నన్ను గురువుగా అభిషేకించిన బిషప్ గారు సరైన వారేనా? ఈ విభేదాలలో ఉన్నారా? పోపు గారికి ఎగెనిస్ట్గా ఉన్నారా? నాకు ఇవ్వబడిన ఈ ఆర్డినేషన్, ఈ గురుత్వం కరెక్టేనా? లేదా నేను చేస్తున్న పూజ కరెక్టేనా? లేదా నేను చేస్తున్న పూజలో యేసుప్రభు వస్తున్నారా, రావట్లేదా అనే సందేహంలో ఉండేవారు. ఈ విభేదాల వలన తన ఆర్డినేషన్ విలువైనదా కాదా అని ఆయనకే ఎక్కువ సందేహం కలిగేది. ప్రియులారా, అటువంటి తరుణములో ఒక అద్భుతం చేస్తాడు భగవంతుడు. ఆ అద్భుతం ద్వారా తన ఆర్డినేషన్, తన గురుత్వం, తను సమర్పిస్తున్న దివ్య పూజా బలి వ్యాలిడ్, అది ఖచ్చితమైనది, ప్రభు అందులోకి వస్తున్నారనే నిదర్శనం. అద్భుతం ఏమిటంటే 1992 సంవత్సరంలో డిసెంబర్ 25వ తారీఖున క్రిస్మస్ రోజున ఫాదర్ కారోస్ గారు దివ్య పూజాబలు సమర్పిస్తూ ఉన్నారు. ఆ మధ్య పూజలో ఎప్పుడైతే ఫాదర్ గారు దివ్య సప్రసాదాన్ని పైకెత్తారో అప్పుడు ఒక ధనిక కుటుంబంలో ఉన్నటువంటి ఏంజిలా ఆల్పికాట్ అనే ధనిక స్త్రీ, వారి కుమార్తె ఆగ్నెస్, ఈ చిన్నారికి ఒక అద్భుత దృశ్యం కనిపించింది. ఆ దివ్య సప్రసాదములో ఫాదర్ గారి చేతిలో ఉన్న పవిత్ర దివ్య సప్రసాదములో బాలయేసు కనిపించారు. ప్రియులారా, సాక్షాత్తు దివ్య బాలయేసు ఆ పరిశుద్ధమైన దివ్య సప్రసాదాలు కనపడడం గొప్ప ఆశీర్వాదంగా భావించి వెంటనే దివ్య బాలయేసు అని ఆ ఫాదర్ గారి దగ్గరగా వెళ్ళి చెప్పింది ఈ ఆగ్నెస్ అనే అమ్మాయి. ఫాదర్ గారు ఆ మధ్య పూజలో వాడిన దివ్య సప్రసాదాన్ని చక్కగా కింద పెట్టి, అదేంటి మాకెవరికి కనపడలేదు, ఈ పిల్లకి కనిపిస్తుందన్నారు. నేనేమో గురుత్వము కరెక్టా కాదా అని సందిగ్ధంలో ఉన్నాను, బాలియస్ కనపడుతున్నా అంటుంది. సరే చూద్దామని ఆ దివ్య సప్రసాదాన్ని పక్కన పెట్టి, ఆనాటి దివ్య పూజాబలు అయిపోయిన తర్వాత మరుసటి రోజున ఫాదర్ కారోస్ గారు పరీక్షిస్తున్నారు ఆ అమ్మాయిని పిలిపించారు. నిన్న నీకు దివ్య సప్రసాదంలో కనిపించింది దివ్య బాలయేసేనా కాదా అని అడిగారు. ఫాదర్ గారండి, నేను దివ్య సప్రసాదంలో దివ్య బాలయేసుని చూశాను అన్నది. అప్పుడు ఆ ఫాదర్ గారు 2 దివ్య సప్రసాదాలు తీసుకొచ్చారు. ఒకటి నిజమైన దివ్య సప్రసాదం పూజలో ఉపయోగించింది నిన్నటి దినమన, ఇంకొకటి దివ్య పూజా బలిలో పెట్టలేని ఒక రొట్టె. అది ఫాదర్ గారికి మాత్రమే తెలుసు అది రొట్టెని. ఈ పాప నిజం చెప్తుందా అబద్ధం చెప్తుందా అని ఆ దివ్య పూజా బలిలో వాడిన దివ్య సప్రసాదాన్ని పాప దగ్గర తీసుకొచ్చారు, రెండింటిని. ఆ 2 దివ్య సప్రసాదాలు పైకెత్తి ఎందులో బాలయేసు ఉన్నారు చూపించు అని ఫాదర్ గారు అడిగారు. ఆగ్నెస్ అనే అమ్మాయి నిన్న దివ్య పూజా బలిలో ఏ దివ్య సప్రసాదంలో ప్రభు యేసు కనిపించారో మరలా ఆయనకి కనపడటం, ఇదిగో బాలయేసు ఇందులో ఉన్నారు అని ఖచ్చితంగా చెప్పింది. ప్రియులారా, వెంటనే ఆ గురువు మోకరించి, ప్రభు నాకు ఇవ్వబడిన గురుత్వం, ఈ గురుత్వపు అంతస్తు అది నిజమైనది, అది ఖచ్చితమైనది, సత్యమైనది, కావున మీకు కోట్లాది వందనాలు, స్తోత్రాలు ప్రభు అని ఆ గురువు అచంచలమైన విశ్వాసముతో ప్రభుని ఆరాధించాడు. ప్రియులారా, ప్రార్థన చేద్దాం. దేవా, ప్రతి గురువు సమర్పించే దివ్య పూజా బలిలో ఖచ్చితంగా నువ్వు వస్తున్నావు ప్రభువా. మా కనులు చూడలేకపోయినా, మా చేతులు
నిన్ను పట్టుకున్నప్పుడు స్పర్శించలేకపోయినా, మా శరీరం నిన్ను కనుక్కోలేకపోయినా, మా విశ్వాసం మిమ్మల్ని ఎరగలేకపోయినా, ఖచ్చితంగా దివ్య సప్రసాదములో మీరు ఉంటున్నారు. మాకు మరియ మగ్దలేనమ్మ గారికి మీరు విశ్వాసపు కన్నులిచ్చారు, ఉత్థాన క్రీస్తును దర్శించింది. కావున మాకును కూడా పరిశుద్ధమైన ఆ కన్నులను మాకు అనుగ్రహించమని, మా విశ్వాసాన్ని బలపరచమని మా నాథుడైన క్రీస్తు ద్వారా మనవి చేయించున్నాము. ఆమేన్. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్రాత్మ దేవుడు మేము ఆశీర్వదించి దీవించి కాచి కాపాడునుగాక. ఆమేన్.